బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకోసం అయితే తీసుకొచ్చాను. ఇవైతే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మీ అందరికీ అయితే తెలుసు కదా, చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే నా ఛానల్లో అయితే ఉంటాయి. ఈ రోజు కూడా చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. అండ్ నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు అయితే చెప్తాను. యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ ఆ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, ఆ లింక్ అయితే మీకు అయితే ఇస్తాను. చూడండి, కిచెన్ లో మనం ఎక్కువగా గాజు గ్లాసెస్ అయితే కొంటూ ఉంటాం. అవంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అండ్ జ్యూస్ తాగాలంటే ఆ గ్లాసెస్ లో తాగామనుకోండి, మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ గ్లాసెస్ పగిలిపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం స్టోర్ చేయడానికి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకొని మనం పెట్టేసామనుకోండి, గ్లాసెస్ కనుక పెట్టేసామనుకోండి, 10 గ్లాసెస్ అయితే ఈజీగా మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎక్కువ స్టాండ్ కూడా ఉంటుంది, ఇంకా ఎక్కువ గ్లాసెస్ పెట్టుకునే స్టాండ్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా మనకి గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ 2 కలర్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టుకున్నప్పుడు కూడా మంచి లుక్ అయితే వస్తుంది. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు వాష్రూమ్లో కనుక ఎక్కువ టబ్స్ కనుక యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే మనకైతే దొరుకుతాయి. కింద పెట్టినప్పుడు చూడండి, చాలా గట్టిగా అయితే ఉంటుంది కదా, క్లీన్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్మాల్ క్లిప్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఇది తీసుకొని కనుక వాల్కి కనుక పెట్టేసామనుకోండి, 100% ఇలా టబ్స్ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది నాకు. అండ్ ఇది మనకు వాష్రూమ్లో ఎలాగో వాళ్ళకి టైల్స్ ఉంటాయి కాబట్టి పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఎలాంటి మేకులు కూడా కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇల్లు ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి ఒకే మాప్ కనుక దొరికింది అనుకోండి, చాలా యూస్ఫుల్ అయితే అనిపిస్తుంది. నాకైతే ఈ హోమ్ క్లీనింగ్ బూమ్ స్టిక్ అయితే 100% అయితే యూజ్ అనిపించింది. ఎందుకంటే దీనికి చీపురు వస్తుంది అండ్ చెత్త చాట రెండు కలిపేసి వస్తాయి. 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఈ బూమ్ స్టిక్ కూడా మనకి ఎంత స్మూత్గా ఉంది, ఇంకా రొటేట్ అవుతుంది. నార్మల్గా మనం యూజ్ చేసే బూమ్ స్టిక్ అయితే మనకి రొటేట్ అవ్వడం అలాంటిది అయితే ఉండదు, కానీ ఇది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూడండి, ఈ స్మాల్ స్టాండ్స్ అయితే మనము ఎక్కువగా కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, కబోర్డ్కి కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా స్పూన్స్ అనేటివి అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో బ్లాక్ వైట్ 2 కలర్స్ అయితే మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్ నుంచి ఆన్లైన్లో ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది, అవైలబుల్లో ఉన్నాయి. మీషోలో వచ్చేసి 49 రూపీస్కే ఒక స్టాండ్ అయితే దొరుకుతుంది. మీషోలో కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు పొటాటో చాలా సన్న పీసెస్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి వెజిటేబుల్ కటర్ అయితే ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. దీంట్లో డిజైన్స్, కలర్స్, మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలి, ఏ డిజైన్ కావాలనుకుంటే అదైతే తీసేసుకోవచ్చు. అండ్ దీంతో మనకి ఇంకా చాలా డిఫరెంట్గా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీర కానీ చాలా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే ఈ కటర్ అయితే, వెజిటేబుల్ కటర్ అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకేదైనా మనం డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా ఇందులో అయితే కట్ చేసుకోవచ్చు. ఈ బ్లేడ్స్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన సైజెస్లో వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి బాక్సెస్ అయితే వచ్చాయి. అండ్ దీంట్లో మనము ఏవైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి మిషన్ లేకుండానే ఆయిల్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. 3 in 1గా యూజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే పైన ఈ జాలి ఉన్న బాక్స్లో కనుక వేసేసుకొని ఆయిల్లో కనుక ముంచేసామనుకోండి, మనకి ఆయిల్లో కూడా ఎలాంటి డస్ట్ అయితే అస్సలు అయితే రాదు. ఇంకా ఆయిల్ కూడా ఏ ఫుడ్కైనా ఎక్కువగా అబ్జర్వ్ అయితే చేసుకోదు. నాకైతే చాలా యూజ్ అనిపించింది. మీకు కూడా యూజ్ అనిపించింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. మనం ఏదైనా కుకింగ్ చేసుకోవాలి అండ్ లేదు ఏదైనా బాయిల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ కనుక తీసేసుకొని ఇందులో కనుక మనకి ఇలాంటిది ఒకటి నెట్టెడ్ అయితే వస్తుంది. దీంట్లో కనుక పెట్టేసుకొని కనుక మనము ఏదైనా ఫ్రై చేసుకున్నా, ఏదైనా బాయిల్ చేసుకున్నా చాలా యూస్ అయితే ఉంటుంది. రైస్ స్టోరేజ్ బాక్స్ అయితే ఇదైతే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో 10 నుంచి 15 kgs వరకు అయితే మనం రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. మనకు 5 kgs నుండి 15 kgs వరకు అయితే ఈ రైస్ స్టోరేజ్ బాక్స్ అయితే ఉంటుంది. దీనికి కింద ఒక బాక్స్ కూడా వస్తుంది. ఆ బాక్స్లో మనం రైస్ పోసేసి అయితే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు, స్టవ్ పక్కన పెట్టేసుకోవచ్చు, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి అయితే ఈ బాక్స్ అయితే నాకైతే యూస్ఫుల్ అనిపించింది. ఇంకా మెజర్ చేసుకొని కూడా రైస్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్ కూడా మనకి ఆన్లైన్లో అయితే చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనం
వేరే గిన్నెలో రైస్ పోసేసుకొని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దానికి వచ్చే చిన్న బాక్స్లో ఒక క్యాప్ కూడా ఉంటుంది చూడండి. ఇలా రైస్ పోసేసుకొని మనం రైస్ క్లీన్ చేసుకుంటే ఒక్క రైస్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా అయితే మనము క్లీన్గా రైస్ అయితే చేసేసుకోవచ్చు. కిచెన్లో సింక్ అయితే ఉంటుంది కదా, సింక్లో కనుక మనం ఎక్కువ చాలా వరకు ఏం చేస్తూ ఉంటాం, ఫుడ్ ఏమైనా మిగిలిపోయింది అనుకోండి డైరెక్ట్ అట్లనే సింక్లో వేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ బాక్స్ కనుక మనం ఇలా ట్యాప్కి పెట్టేసుకొని ఏదైనా ఫుడ్ మిగిలిపోయింది అనుకుంటే అందులో వేసేసుకోవచ్చు. గిన్నెలు ఏదైనా తోమిన తర్వాత బ్రషెస్ స్పాంజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవడానికి ఈ బాక్స్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా నచ్చింది అనుకోండి. మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది. మనము రైస్ అనేది ఏదైనా మిగిలినప్పుడు డైరెక్ట్ తీసుకుపోయి సింక్ వేసినప్పుడు సింక్ అనేది వాటర్ జామ్ అయిపోయి సింక్ డ్రైనేజ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఫుడ్ ఏదైనా మిగిలిపోయినా కానీ దీంట్లో వేసేసామనుకోండి మనకు వడగట్టినట్టు ఉంటుంది. డైరెక్ట్ డస్ట్బిన్లో పడేయచ్చు, సింక్ కూడా జామ్ అవ్వదు, అండ్ మనం మనీ కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూడడానికి స్మాలే కానీ చాలా పెద్ద యూజ్ అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి కొంటే మనకి చాలా ఇయర్స్ వరకు కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నాకైతే బాగా నచ్చింది. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. నేను చూపించే ప్రతి ఒక్క వస్తువు మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది. అండ్ మనకి ఆన్లైన్లో దొరకని వస్తువు అనేది అయితే ఏది లేదు. అమెజాన్లో ప్రతి ఒక్క వస్తువు అయితే మనకైతే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బిగ్ సైజ్ స్పూన్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి చాలా యూజ్ ఉంటుంది. ఏదైనా డీప్ ఫ్రై చేయాలనుకుంటే మనం చిన్న చిన్న స్పూన్స్తో అయితే ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ బిగ్ సైజ్ స్పూన్ కనుక తీసుకుంటే మనం ఎక్కువ ఏదైనా ఫ్రై చేయాలనుకున్నా కానీ ఈజీగా ఫ్రై చేయవచ్చు. అంతేకాకుండా మనకి ఇది ఆయిల్ అనేది కూడా మనము ఫిల్టర్ చేయడానికి కూడా ఈ స్పూన్ అయితే యూజ్ అయితే అవుతుంది. ఒక్కొక్కసారి మనం పెద్ద పెద్ద ఏమైనా ఫ్రై చేసుకున్నప్పుడు తీయడానికి అయితే కష్టం అవుతూ ఉంటుంది కదా, ఈ స్పూన్ అయితే ఒకటైతే ఉందనుకోండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఇలా అయినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే యూజ్ అనిపించింది. ఏదైనా బాయిల్ చేసినప్పుడు కూడా తీయడం కూడా చాలా ఈజీ. ఈ స్పూన్తో ఎక్కువగా వచ్చేస్తాయి. చిన్న స్పూన్ అనుకోండి కొంచెం కొంచెం తీయాల్సి వస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇలాంటి వాల్ బాక్స్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే యూజ్ అవుతుంది. ఇలాంటివి నేను చాలానే చూపించాను, కానీ ఇది చూడండి మనకి కింద బాక్స్ వచ్చేసి అంటే కింద సెల్ఫ్ వచ్చేసి పెద్దగా ఉంది, పైన సెల్ఫ్ వచ్చేసి చిన్నగా ఉంది. అండ్ ఇంకా పైన కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మనము ఇలా మనం కిచెన్లోకి సంబంధించినవి కాకుండా మనము అదే హాల్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి పైన లోపల ఉన్న కొన్ని ర్యాక్స్ తీసేసుకుంటే బుక్ స్టోర్గా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. దీంట్లో మెరూన్, బ్లాక్, వైట్ ఈ 3 కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా యూజ్ అనిపించింది. మీకు కూడా యూజ్ అనిపించింది అనుకోండి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సింకులో ట్యాప్కి కనుక ఇలాంటి స్మాల్ బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. మనం ఏంటంటే గిన్నెలు తోమే స్పాంజెస్, బ్రషెస్ ఉంటాయి కదా, సో వాటిని ఏంటంటే మనం తోమేసి అట్లనే స్టవ్ పక్కన లేదనుకోండి సింకులో పెట్టేస్తూ ఉంటాం. దానివల్ల బ్యాడ్ స్మెల్ వచ్చేసి సింక్ సైడ్ మొత్తం పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలి, ఇంకా కిచెన్లో సింక్ కూడా నీట్గా ఉండాలి, బ్యాడ్ స్మెల్ రావద్దు, పురుగులు రావద్దు, బొద్దికలు రావద్దు. మరి బొద్దికలు, పురుగులు వచ్చాయనుకోండి బల్లులు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఇవన్నీ రాకూడదని అనుకుంటే ఇలాంటి స్మాల్ బాక్స్ ఇంకొకటి సింక్కి పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. నాకైతే యూస్ఫుల్ అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మరి ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బాక్సెస్ అయితే చూడండి, ఈ బాక్సెస్ కూడా మనకి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ మనము ఎక్కువగా మార్నింగ్ టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏంటంటే టీ, కాఫీ తాగిన తర్వాత టిఫిన్ కూడా చేస్తూ ఉంటారు కదా, వాటికి కాస్ట్లీ పెట్టేసి మనం ప్లేట్స్, ఇంకా బౌల్స్, కప్స్ కొంటూ ఉంటాం కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అయితే 100% అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే వెంటనే మనం టీ, కాఫీ తాగిన, టిఫిన్ చేసిన వెంటనే వాటిని కడిగేసి బాక్స్లో కనుక పెట్టేసామనుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉన్నా కానీ బయటకు అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము వాల్కి కనుక ఇలాంటి స్మాల్ బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి 100% అయితే యూజ్ అయితే అవుతుంది. దీనికి వాల్కి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ క్యాప్ ఉంటుంది కదా, మనకి ఆ క్యాప్ అనేది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చాలా యూస్ఫుల్ కూడా. వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్ చేసుకునే క్రీమ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి టిష్యూ పేపర్స్ అవన్నీ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్ కూడా
స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది. వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే నాకైతే 100% అయితే యూజ్ అనిపించాయి. మీకు కూడా యూజ్ అనిపించాయి అనుకోండి. మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తాను, చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ నుండి అయినా. అండ్ ఏంటంటే మనము ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము చూసుకోవాల్సినవి కొన్ని అయితే ఉన్నాయి. అవి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఉండాలి, అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండాలి. అండ్ ఇలా మనకి ఈ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటే మాత్రమే ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. ఇవి లేకుండా మీరు తీసుకున్నారనుకోండి 100% మీకు మనీ అనేది రిటర్న్ అయితే రాదు. ఒకవేళ మీరు చేసుకున్న ప్రోడక్ట్ కరెక్ట్ రాలేదు, మీరు చేసుకున్న ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది, కలర్ చేంజ్ వచ్చింది, ఏదైనా వచ్చినప్పుడు మీరు అది రిటర్న్ చేయాలి, మనకి మనీ బ్యాక్ రావాలి అనుకుంటే ఇవి రెండు ఖచ్చితంగా ఉండాలి. రిటర్న్ అండ్ మనీ బ్యాక్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, ఈ ఆఫర్స్ ఉంటే మాత్రమే ఏదైనా ఆర్డర్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ లేదు మేము చేసుకుంటాం అనుకుంటే మాత్రం నిజంగా రిటర్న్ ఆప్షన్ లేని వస్తువులు అయితే ఖచ్చితంగా చెప్తున్నాను అది ఫేకే అయి ఉంటుంది. ఎందుకంటే దానికి రిటర్న్ ఆప్షన్ ఉండదు. మీరు ఆర్డర్ చేసుకున్నది అస్సలు రాదు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేశాను. మీకు కనుక ఈ టిప్ కనుక నచ్చింది అనుకోండి, టిప్ కోసం ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. వేస్ట్ కవర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి ఇలాంటి బాక్స్ కనుక పెట్టుకున్నారనుకోండి 100% యూజ్ అయితే అవుతుంది. పైనుంచి మనం వేసామనుకోండి, కింద నుంచి ఒక్కొక్కటి అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చిన కవర్స్ అయితే పడేయకండి. అవి ఇలా మనం వేస్ట్గా యూజ్ చేయడానికి, వేస్ట్ పేపర్స్ ఏవైనా డస్ట్ ఏదైనా తీసేయడానికి యూజ్ అయితే అవుతుంది. ఈ రోజు అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఈ వీడియోలో అయితే చూపించాను. వీడియో నచ్చిందా? నచ్చితే మరొక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.